ఆల్ అబౌట్ నా కొరియర్ వచ్చింది. సో కొరియర్ అన్ప్యాక్ చేస్తున్నాను. అందులో ఏ తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. అండ్ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ అంటే ఆల్రెడీ నా ట్రావెల్ వ్లాగ్ చేశాను ఫ్రమ్ ఇండియా టు ఆస్ట్రేలియా. ఎలా ట్రావెల్ అయ్యాను, ఏంటేంటి ఫేస్ చేశాను అవన్నీ. అండ్ ఈ వీడియో కంటే ఆ వీడియో ముందు రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకో 2 బాక్స్ రావాల్సి ఉంది, బట్ ఇంక నేను వెయిట్ చేయలేకపోతున్నాను. అందుకే ఈ కొరియర్ కోసం ఈరోజు వీడియో చేసేస్తున్నాను. అండ్ నా ఛానల్కి ఎవరైనా మీరు కొత్తగా వచ్చినట్టయితే కనుక ఒకసారి ఛానల్ ఉన్న వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఎక్కువగా మాట్లాడేసాం, ఇప్పుడు ఈ ప్యాక్లో ఏమున్నాయో చూద్దాం. ఓకే, సో ఫైనల్లీ ఫస్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేశాను. అండ్ మ్యాక్సిమం యుటెన్సిల్స్ ఉంటాయి అండ్ తర్వాత బట్టలు. ఇదంతా కూడా యుటెన్సిల్ బాక్సే. అండ్ ఇది వచ్చి కొబ్బరికాయ కొట్టుకునేది. ఇందులోకి వాటర్ అంతా పడిపోతుంది. నాకు తెలిసి మీకు తెలుసు అనుకుంటా. ఇక్కడ అంతా వుడ్ ఉంటుంది కదా, సో అందుకోసమని నేను ఇది స్పెషల్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ స్టీల్ యుటెన్సిల్స్ అనమాట. అంటే ఈ చపాతీ పిండి అవి కలుపుకోవటం కోసం ఇవి ఇలా 2 సెట్ తీసుకున్నాను. ఇది ఒకటి సింగిల్ పీస్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఈ కంచాల సెట్. సో ఇది మా మమ్మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఇందులో ఇంకో కప్ కూడా ఉంటుంది. 3 అనమాట. 3 కంచాలు అండ్ అలాగే 3 కప్స్ ఉంటాయి. సో 2 వచ్చాయి, మేబీ 1 కింద పడుతూ ఉంటుంది. సో ఇది ఒక సెట్. అండ్ ఇది వచ్చి గిన్నెలు సెట్ ఉంటుంది కదా, సో అది చూపిస్తాను. సో ఇది ప్లేట్స్. సో ఇది వచ్చి ఇలా రౌండ్ గిన్నె అనమాట. కింద మనకి ఇదేమంటారు, ఐరన్ ఇదేమంటారో నాకు నిజంగా తెలీదు కిందన. సో డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి లిడ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది ఒక సెట్. అండ్ మీకు తెలుసు కదా నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇది నేను ఇండియాలో తీసుకున్నవే బేకింగ్వి, కేక్ బేకింగ్ ట్రేస్. ఇది సెట్ ఆఫ్ 4, బట్ 1 అయితే ఇందులో రాలేదు. మేబీ ఇంకొక ప్యాక్లో ఉందనుకుంటా. దీని నెక్స్ట్ సైజ్ కూడా ఉంటుంది. దీంతో నేను ఆల్రెడీ కేక్ కూడా బేక్ చేశాను నా బాక్స్లో చూసుకుంటే. అండ్ ఇది వచ్చి సాస్ ప్యాన్, టీ పెట్టుకోవడానికి దేనికైనా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇవి వచ్చి చిన్న చిన్న ముక్కలు. అండ్ ఇవి వచ్చి నేను మా అత్తదే తీసుకున్నాను. నాకు చిన్నవంటే చాలా ఇష్టం. సో ఇవన్నమాట ఈ 2. అండ్ ఇది కూడా గిన్నెల సెట్లు. ఇవి ఒక 2. అండ్ ఇది కొంచెం ముగ్గింది, బట్ దీన్ని మనం బెండ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే దీపం పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకునేది. ఇది మీకు తిరుపతి వెళ్ళాను కదా, స్వీటీ వ్లాగ్ చేశాను, తిరుపతి వ్లాగ్. సో అక్కడ తీసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చి జంతికలు కొట్టాము. అండ్ ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఆర్తించుకునేది. సో ఇదన్నమాట, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది ఇంకొకటి జంతికలు గొట్టంలోనే ఇలా వేసుకునేది ఉంటుంది కదా, సో ఇది ఒక మోడల్ తీసుకున్నాను. అండ్ ఇది ఇనుపదనమాట. దీన్ని హెన్నా కడాయి అంటారు. అంటే పోపులో వేసుకుంటాం కదా దానికోసము. సో విజయనగరంలో ఈ ఐరన్ షాప్స్ వేరేగా ఉంటాయన్నమాట. అక్కడ తీసుకున్నాను. 30 రూపీస్ అనమాట. హెన్నా కడాయి అంటే వాళ్ళు ఇస్తారు. ఇది ఇందాకలా మీకు చూపించాను కదా 3 సెట్ ప్లేట్స్ అండ్ కప్స్, అందులో ఒక కప్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చి ఐస్ క్రీమ్ ట్రేస్. ఇవన్నీ ఇండియాలో తీసుకున్నాను.
బేకింగ్ అన్నీ తీసుకున్నాను, అప్పుడు తీసుకున్నప్పుడే తీసుకున్నా. అండ్ ఇది కూడా కేక్ బేక్ చేసుకునేదే, బట్ సిలికాన్ మోల్డ్ అనమాట. అండ్ అండ్ ఇది వచ్చి చిన్న బింది, ఇది నేను మా అక్క దగ్గర తీసుకున్నా. అండ్ ఇందులో ఈ ఐస్ క్రీమ్ తాలూకా ట్రేస్ ఉన్నాయి కదా, పెట్టుకునే కప్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇది ఐరన్ అట్లకార్ అనమాట. సో ఇందాక హెన్నా కడాయి చూపించాను కదా, సో అదే షాప్లో తీసుకున్నాను నేను. ఇంకా పెద్ద ముగ్గురు కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తా. సో ఇదైతే అట్లకార. ఇది వచ్చి ఈ స్టాండ్స్ అనమాట, మనము వండుకున్న తర్వాత పెట్టుకునేది ఇది. సో ఇది నేను మేళా వ్లాగ్ చేశాను విజయనగరంలో. ఎవరైనా చూడకపోతే ఐ బటన్లో లింక్ ఇస్తా, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. సో అప్పుడప్పుడు పెడతారని చెప్పారు కదా, సో అదనమాట అక్కడ తీసుకున్నవి. అండ్ ఇది కూడా నార్మల్ ప్లేట్. ఇది ఐరన్ పెనము. ఈ హెన్నా కడాయి అది చూపించాను కదా, అక్కడే ఇది కూడా తీసుకున్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇలా కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది అన్నమాట. సో దీన్ని అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు. సో యూజ్ చేశాక దీని తాలూకా రివ్యూ చెప్తాను. ఎందుకంటే కొన్ని పెనాలు అయితే బాగోట్లేదు, సో అందువల్ల నాకు డౌట్ ఉంది. అయినా కూడా ఐరన్ కదా అని తీసుకున్నాను. సో నేను దీన్ని యూజ్ చేసి, అంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే ఒక 3-4 టైమ్స్ యూజ్ చేస్తే కానీ మనకి సరిగ్గా అందులో దోశలు రావని చెప్పింది. సో నేను యూజ్ చేసి దీని తాలూకా రివ్యూ అనేది మీకు చెప్తా. ఆర్డర్ ఇచ్చా. ఈ కజ్జికాయలు అవి చేసుకునే ఉంటాయి కదా, అన్నీ 2 ఇచ్చారు. సో కజ్జికాయలు మోల్డ్ 2 అండ్ సమోసా మోల్డ్స్ ఇవి ఒక 2 ఇచ్చారు. అండ్ ఇది కజ్జికాయలే, అంటే కజ్జికాయలో వెరైటీ డిజైన్స్ చేస్తుంటారు కదా, సో ఇది ఒకటి అనమాట. అన్నీ 2 ఇచ్చారు సెట్ ఇది. సో ఇది అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. సారీ, అమెజాన్ వచ్చేసింది. అన్నీ ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను నేను. అదనమాట. ఈ బాక్స్లో అయితే ఇంతే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం మనం. సో సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు నా ఫింగర్ బాగా కట్ అయింది, బాగా బ్లీడింగ్ అయింది. సరే ఇంకా ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో హాఫ్ వీడియో షూట్ చేశాను కదా అని చెప్పి ఇంకా కంటిన్యూ చేసేసాను. అండ్ ఇందులో ఎక్కువ బట్టలే వచ్చాయి. ఇది ఏంటంటే సీవ్, ఈ ఫ్లవర్స్ అవి జల్లించుకోవటం కోసం ఇది తీసుకున్నాను. మేళాలోనే తీసుకున్నాను, మేళా వ్లాగ్ చేశాను కదా అక్కడ తీసుకున్నాను ఇది. అండ్ ఇది రాగి జగ్. సో ఇందులో 4 గ్లాసెస్ కూడా తీసుకున్నాను. అంటే సెట్ కాదు, జగ్ వేరేగా గ్లాసెస్ వేరేగా తీసుకున్నాను. అండ్ ఫిట్టింగ్గా ఉంటాయి కదా అని చెప్పి అందులో పెట్టేశాను. ఇప్పుడు ఫింగర్ బాగాలేదు కదా, అందుకే ఓపెన్ చేయలేదు, తర్వాత మీకు చూపిస్తాను ఇవి. అండ్ ఇవి అన్నీ వేయించుకునేది అనమాట, చట్రాం లాంటిది. అండ్ ఇది పుల్కా అది కాల్చుకునేది, టొమాటోస్ కానీ బ్రింజల్ కానీ పచ్చడి అవి వాటికి కాల్చుకోవచ్చు, పుల్కా కింద కూడా కాల్చుకోవచ్చు. అండ్ ఇది పోపులు వేసుకునేది. ఇది కూడా మేళాలో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు. అండ్ ఇది ఐస్ క్రీమ్ మోల్డ్, ఇందాకలో ఒకటి చూసారు కదా, అందులో ఇంకొకటి. అండ్ ఇది అప్పం ప్యాన్, ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ ఇచ్చాను. నాన్ స్టిక్ ఇది, ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత దీని తాలూకా రివ్యూ నేను మీకు చెప్తాను. అండ్ ఇది పెనము, నాన్ స్టిక్ పెనం. ఆల్రెడీ ఐరన్ తీసుకున్నాను కదా, కానీ నాకు చాలా డౌట్ ఉండింది దాని మీద వస్తాయో రావో దోశలు అని చెప్పి. సో ఆప్షనల్గా ఉంటుంది కదా అని ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది బ్రెడ్ బేకింగ్ చేసుకునేది, బ్రెడ్ బేక్ చేసుకునేది. చాలా చిన్నదన్నమాట. ఊరికే అప్పుడు ఈ బేకింగ్ కేక్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే తీసుకున్నాను. బ్రెడ్ ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు బేక్ చేయలేదు, సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఇడ్లీ పాత్ర, ఇది నాకు మా అత్త ఇచ్చింది. చాలా చిన్నదనమాట, ఇందులో ఓన్లీ 2 ఉంటాయి రేకులు. సో ఇందులో కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టేసి సీల్ చేసేసాను. అండ్ ఇదేంటంటే ఇడ్లీ అలాగే మోమోస్ కుక్ చేసుకోవడానికి, అప్పం అప్పం ప్రిపేర్ చేయడానికి అన్నిటికీ కూడా ఆల్ ఇన్ వన్ బాండీ అన్నమాట ఇది. సో 3 ప్లేట్స్ ఇస్తారు. నేను దీని రివ్యూ మీకు దాని తర్వాత క్లియర్గా చూపిస్తాను, జస్ట్ నార్మల్గా పైన చూపించేస్తున్నాను. ఇందులోనే దీని తాలూకా బాండీ కూడా వచ్చింది అనుకుంటా, వ్లాగ్లో చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చి
ఐరన్ కడాయి, హెన్నా కడాయి చూపించాను కదా, ఆ షాప్లోనే తీసుకున్నాను. సో 2.3 kgs అనుకుంటా వెయిట్ వచ్చింది. పిండి వంటలకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుతున్నాయి. నేను జంతికలు అవి ట్రై చేశాను, బాగా వచ్చినాయి. అండ్ ఇది కుక్కర్, చిన్న కుక్కర్ ఒకటి, పెద్దది ఒకటి తీసుకున్నాను. ఎవరైనా వచ్చినా ఉంటుంది కదా అని చెప్పి పప్పు కోసం ఒకటి, ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంట్లో కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టేసి సీల్ చేసేసాము. సో యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ నేను విన్న తర్వాత చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. సో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, అందువల్లే లిప్ కూడా సింక్ అవ్వలేదు. సో ఇది ఏంటంటే కట్ చేసుకునేది అనమాట. ఆ మధ్యలో హోల్లా ఉంది కదా, అందులో వెజిటేబుల్స్ పెట్టేసి జస్ట్ కిందన అట్లా ప్రెస్ చేస్తే మనకి చిన్న చిన్నగా చాప్ అయినట్టు కట్ అయిపోతాయి. సో నేను ఇది ఇంకా ట్రై చేయలేదు, మేళాలోనే తీసుకున్నాను. చూపిస్తాను మీకు తర్వాత ఎలా ఉంది అని. అండ్ మిగిలినవన్నీ బట్టలు అయితే మీకేం చూపించట్లేదు, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ ఇవి కూడా ఈ వండుకున్న తర్వాత పెట్టుకునే స్టాండ్స్, ఇందాక 3 చూపించాను కదా, ఈ 3 సేమ్ సైజ్ మమ్మీ దగ్గర ఉన్నాయి, ఉంటే నేను తీసుకొచ్చేసాను. ఇవి చట్రం, ఒకటి నార్మల్ బూందీ చట్రాము, ఇంకొకటి మోతీచూర్ది. ఈ రెండు కూడా నేను ఐరన్ షాప్లోనే తీసుకున్నాను. సో నార్మల్ బూందీ లడ్డు ప్రిపేర్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇవి ఏవైతే తీసుకున్నానో ఐరన్వి, ఇవన్నీ మీకు తర్వాత చూపిస్తాను నీట్గా. అండ్ ఇది చిన్న కుక్కర్. సో ఇవేంటంటే మ్యాజిక్ స్పాంజ్, గోడల మీద పిల్లలు రాసేస్తూ ఉంటారు కదా, సో మనకి తుడవడం కష్టం అవుతూ ఉంటుంది. బట్ ఈ స్పాంజ్తో జస్ట్ ఇట్లా వైప్ చేస్తే అదంతా పోతుంది. సో నాకు ఇది చాలా అవసరం అనిపించి తీసుకున్నాను. బికాజ్ ఇప్పుడు స్వీటీ రాయడం స్టార్ట్ చేసింది, ఇక్కడంతా వైట్గా ఉంటాయి కదా గోడలు. సో మళ్ళీ మనం పెయింట్ వేసినా, వెనిగర్ పెట్టినా, ఏం పెట్టినా డాగులుగా ఉండిపోతున్నాయి. బట్ దీంతో అయితే నార్మల్గా మనం ఎరేజర్తో ఎలా వైప్ చేస్తామో అలా వైప్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకోసమని తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. 3 బాక్సెస్, ఈచ్ బాక్స్ కంటైన్స్ 3 స్పాంజెస్ అనమాట. అంటే కంప్లీట్ 9 స్పాంజెస్ వచ్చినాయి. అండ్ ఇది పోపుల డబ్బా. సో ఇందాక బాండీ చెప్పాను కదా మీకు, ఆల్ ఇన్ వన్ అనేసి. సో దాని తాలూకా బాండీ అనమాట. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. సో నేను మీకు క్లియర్గా చెప్పాను కదా, తర్వాత రివ్యూ చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది. సో అదనమాట, అలా లైక్ అన్ప్యాక్ చేశాను. అండ్ థర్డ్ బాక్స్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్లోత్సే ఉన్నాయి. సో క్లోత్స్ ఉన్నవి, చిన్నగా ఉన్నవి ఏం చూపించలేదు, జస్ట్ అలా నార్మల్గా పైన షూట్ చేశాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మోనాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. సీ యూ సూన్. బాయ్.